హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. సంతోషించాం. బొకే కొండ డబ్బులు ఎక్కడివి? ఒక క్లయింట్ అడ్వాన్స్ ఇచ్చాడు చచ్చాడు. ఇక వాడేం బాగుపడతాడు? ఏమట? చూడు, నేను క్లబ్ కడుతున్నాను. పెద్దప్ప, నేను వచ్చే వరకు లేట్ అవుతుంది. నేను ఇంట్లో లేను కదా అని పిచ్చి పిచ్చి వేషాలు ఏమైనా వేసావనుకో. ఓ, సమయానికి గుర్తు చేసావు డార్లింగ్. ఏమని? అదే పిచ్చి పిచ్చి వేషాలు వేయకూడదని. గ్లాడ్ టు మీట్ యు, గ్లాడ్ టు మీట్ యు. మేడం, మీ ఏజ్ ఎంత? అంకుల్, మేడం మీద బట్టలు ఆరేశాను. అవి ఆరగానే స్టీల్ సామాను పిలిచేసేస్తాను. అదే శుభ్రంగా ఇస్త్రీ చేసి మడతలు పెట్టి పెడతాను. హలో హలో చీచా, నేను ఐఎమ్ అలోన్. స్టార్ట్ ఇమిడియట్లీ. వెల్కమ్ మై డియర్ క్వీన్ ఎలిజబెత్. వెల్కమ్ వెల్కమ్. ఏంటమ్మా, నేను బాత్రూమ్ లో బాత్ చేస్తున్నప్పుడు అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేశాను. ఏంటి? నేను ఫోన్ చేసినప్పుడు నువ్వు బాత్రూమ్ లో ఉన్నావా? ఆ విషయం తెలిస్తే నేను వచ్చావాడిగా. అయ్యో నాటి, నేనే వచ్చాగా. ఏమిటి విషయం? మన ఇద్దరం ఫ్రెష్ గా ఫస్ట్ నైట్ చేసుకున్నాం. మీ ఆవిడ ఇంట్లో లేదా? ఆ గబ్బు మొహం ఎప్పుడో బయటికి వెళ్ళింది. ఇప్పుడే రాదా? రాదు. మున్సిపాలిటీ చెత్తబండిలాగా అక్కడక్కడ ఆకుంటూ సాయంత్రం దాకా తిరిగి అప్పుడు వస్తుంది. ఈ లోపు మనం 2 సింగిల్ ఎపిసోడ్స్ షూట్ చేసుకోవచ్చమ్మా. అలా మోటుగా లాగుతావు. నాకు నీరసంగా ఉంది. అప్పుడేనదిగా? అవును, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ తాగాలనుంది. ఫ్రెష్ జ్యూస్ తాగాలనుందా? డోంట్ వరీ. ఆ రక్త పింజరి తన కోసం ఫ్రెష్ ఫ్రూట్స్ తెచ్చుకుని ఫ్రిడ్జ్ లో దాచుకుని నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను. డార్లింగ్, డార్లింగ్, వాట్ హ్యాపెండ్? What happened, darling? What happened to your legs? అయ్యయ్యో, what happened, darling? చీపురు పుల్ల కాలికి తగిలింది. చీపురు పుల్ల కాలికి తగిలిందా? దానికి ఎంత ధైర్యం! అది ప్రాణాలతో ఉండడానికి లేదు. ఎక్కడది? ఎక్కడ? దాన్ని తొక్కేసాలే. అచ్చా కియా డార్లింగ్. నువ్వు గట్టిగా అరిచేసరికి ఆ పందిది దాని కూతురు వచ్చారేమో అనుకుని భయపడి పారిపోయి ఇటు వచ్చారు. ఐ డిఫెక్టా, మిర్రర్ ఎఫెక్టా? మరి నా జ్యూస్ పిండి తెస్తా డార్లింగ్, తెస్తాను. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుక? నీ మీద రూమర్స్ వస్తుంటే అవి గ్యాసిప్స్ అనుకున్నాను గాని ఇప్పుడే తెలిసిందే అవన్నీ ఫ్యాక్ట్స్ అని. మా నెత్తిని చెంగేసి చిక్కేద్దాం అనుకుంటున్నావా? చూడు, నీ చేతులు వెనక్కి విరిచి బెల్లపు కనుగులు వేసి తిప్పుతా. నేనెందుకు ఇలా చేస్తున్నానో తర్వాత తెలుస్తుంది. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. చేతిలో ఏమిటి? జగ్గు. జగ్గులో ఏమిటి? జ్యూస్. నీకోసం చేశా. నేను ఇదే టైంలో వస్తాను, నీకెలా తెలుసు? అది సిక్స్త్ సెన్స్. కామన్ సెన్సే లేదు, పైగా సిక్స్త్ సెన్స్ కూడానా? నాకు ఈ టైంలో జ్యూస్ తాగే అలవాటు ఉందా? లేదు. అవును, ఇప్పుడే ఎగ్జిట్ అయ్యి వెంటనే ఎంట్రీ ఇచ్చావేంటి? ఏముంది, ఆ సచ్చినాడు ఇచ్చిన కారు మమ్మల్ని సాగు కొడుతోంది. ఎక్కడ చూసినా పంచర్లే, ఎప్పుడు చూసినా బరస్లే. నువ్వేదో 4 ఇత్తనాలు సంపాదించి కారు కొంటా ఉంటే సైకిల్ కూడా కొనేలా లేవు. నువ్వేదో కారు కొంటా కూడా అనుకోవడం నాది భ్రమ. అదే బల్లి భరతనాట్యం చేస్తుంటే చూడు మనం, చూడు అని చూడు. అయ్యో, అదిగో బల్లి మన అరుపులు పారిపోయింది.
మమ్మీ అంకుల్ ఎవరికో సైకిల్ చేస్తున్నారు. ఈయన బొంద చీకేసిన తాటికాయ మొహం ఈయనకు సైకిల్ కూడా కరెక్ట్ గా లేదు మమ్మీ, లోపల ఎవరో ఉన్నారు. లోపల ఎవరున్నారు? చచ్చినాడా నువ్వు ముందు తప్ప. నేను తప్పుకోను. అయినా లోపల ఎవరు ఉంటారు? లోపలే ఉంటుంది గోడ గోడ గోడ. ఎవరు లేకపోతే నువ్వు ఎందుకు అడ్డం నుంచున్నావు? అవును, నాకు బ్యాక్ పెయిన్, సపోర్టింగ్ కోసం ఇలా నిలబడ్డాను. సపోర్ట్ నిలబడలేవా? నువ్వు ముందు తప్ప. అయ్యో ఏంటి ఇందాకటి నుంచి ఏంటి వాగుతున్నావు? లోపల ఎవరు ఉన్నారా? లోపల ఎవరు ఉన్నారా? కొడితే మొహం చెట్లు లేదు అయిపోతుంది. మమ్మీ, అంకుల్ ఎవరికో సైకిల్ చేయడం నేను చూశాను. ప్రాక్టీస్ లేక తలుపులతో గోడలతో మాట్లాడుకుంటున్నాళ్ళే. గుడ్ జోక్. ఏడ్చవలే. వెరీ గుడ్ జోక్. వండర్ఫుల్ జోక్. అయ్యో నవ్వించాలే ఆపు. ఎందుకు నవ్వాలో కూడా తెలుస్తావదు నీకు. ఆ. అవును, మేం బయటికి వెళ్ళగానే ఇంట్లోకి ఎవరో వచ్చారు కదూ. ఎవరొచ్చారు? నువ్వే వెళ్ళావు, నువ్వే వచ్చావు. బయట కారు ఎవరిది? బయట కారు పెట్టిందా? కారు బయట ఉన్న సంగతి నీకు తెలుసు అనమాట. నాకేం తెలుసు? నువ్వే చెప్పావు బయట కారు ఉందని. ఎక్కడికి ఆడకుండా మర్యాదగా కారు ఎవరితో చెప్పు. నాకెలా తెలుస్తుంది మణి? ఎవరు పెడితే వాళ్ళది. కారు ఎవరితో చెప్పకపోయావో ఆ కారు పెట్టిన వాడిని నిన్ను కలిపి మణికట్లు వెరగొడతాను. రేయ్ చీపురు కట్టరా. ఓంప్రదంగా మీ బాత్రూమ్ లో అడుగు పెట్టానో లేదో ఒకటే కుడిని కంపు. వెంటనే దాన్ని ఫినాయిల్ వేసి కరిగించకపోతే నా లాంగ్ లైఫ్ షార్ట్ లైఫ్ అయిపోతుంది. బై మన కేసు పొజిషన్ ఇది. లాయరు మన ఇల్లు ఉందనుకో అనుకున్నారు కదా, ఈ ఇంట్లోకి సడన్ గా ఒక ఆడదొంగ ఎంటర్ అయింది. ఆల్రెడీ ఇంట్లో ఉన్న ఒక మగదొంగ ఆడదొంగ ఒకరినొకరు చూసుకున్నారు. చెక్కు రొమాన్స్ చేస్తున్నారు. ఇదంతా ఇదే ఇంట్లో ఉన్న ఇంకొక దొంగ సీక్రెట్ గా గమనిస్తోంది. ఈలోగా సడన్ గా రక్తి పింజర్ వచ్చింది. ఎక్కడ దొంగలు అక్కడే గప్ చెప్. ఇప్పుడు చెప్పలేరు ఈ ఇంట్లో ఎంతమంది దొంగలు ఉన్నారు చెప్పు. ఎలా కాదు, అలా కాదు, నోటితో చెప్పు. మీరొక దొంగ, నేనొక దొంగ, ఇంకొక దొంగ ఎవరయ్యా నువ్వు? మా బాత్రూమ్ నుంచి వచ్చి మా సోఫాలో కూర్చొని. సరే చూచివి. ఏమయ్యా ఇందాక నువ్వు రక్త పింజేరి అన్నావు, ఈవిడి గురించేగా? నేను ఎప్పుడన్నాయా? అదేనయ్యా, సోడాలో రక్తం కలుపుకుని తాటకిలా తాగుతుంది పంది పిల్ల అని ఈవిడి గురించేగా అన్నావు. నేనెందుకంటానండి? అయితే ఈవిడి నీ భార్య కాదా? నా భార్య. మరి ఈవిడి గురించేగా ఇంతకు ముందు రక్త పింజేరి అన్నావు. ఏరా నరసింహం, నేను రక్త పింజారినా? కాదు, కేసులో రక్త పింజారి గురించి. మరి ఈయనేదో అంటున్నాడు. పటేల్ అనే కంపెనీ పేరు విన్నావా? పటేల్ అని కంపెనీ పేరు ఎప్పుడైనా విన్నావా? అదే వినలేదు. వినకపోతే రక్త పింజరికి చెప్పిన వేస్ట్. నేనలేదు, నీ భర్త అన్నాడు. వాడి సంగతి నువ్వు చూసుకో. వస్తా లాయరు. నరసింహ, ఎవరు తను? పటేల్. అబ్బా, అతను అదేగా అంది. మమ్మీ చైన్. పౌడపడు డిజైన్ ఎంత బాగుందో. నరసింహ, ఎక్కడిది? నీకోసం చేయించా, నచ్చపోతే. అయ్యో ఎంత బాగుందో. ఇన్నాళ్ళకి ఈ మంచి పని చేసి నా మూడు అనిపించుకుందాం. బాబో